రామరాజు అయితే వేదవతి దగ్గరికి వచ్చి, నీకు ధీరజ్ ప్రేమ వాళ్ళ గురించి ఏదైనా తెలుసా అన్నట్లుగా అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఎందుకండి అలా అడుగుతున్నారు అని వేదవతి అడిగేసరికి, లేదు బుజ్జమ్మ, ప్రేమ పెళ్లి చేసుకొని మన ఇద్దరం, నువ్వు మీ కుటుంబానికి దూరం అయ్యాం, నేను ద్వేషాలకి దగ్గరయ్యాను, మనలాంటి జీవితం మన పిల్లలకి ఉండకూడదు అనే కదా లవ్ మ్యారేజ్ వద్దని అనుకున్నాం, పిల్లలకి ప్రేమ పెళ్ళిళ్ళు చేయకూడదని అనుకున్నాం. కానీ వాళ్ళు ఆ దీంట్లోనే దూరారు. ఏకంగా చిన్న కొడుకు మనం ద్వేషించిన ఇంట్లో వాళ్ళ అమ్మాయినే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు. అప్పటి నుంచే కదా ఈ పోలీస్ స్టేషన్లు, మన ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇక మిగతా వాళ్ళ జీవితం కూడా వీడి వల్ల నాశనం అవుతుందేమోనని భయంగా ఉంది బుజ్జమ్మ అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏం పాపం చేశాను బుజ్జమ్మ, నాకు ఇలాంటోడు పుట్టాడు, వీడు పర్లేదు అని అనుకునే లోపే వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అది కాదండి అని అంటే, వేదవతితో అయితే వేదవతి అయితే నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళది ప్రేమ పెళ్లి కాదు అని నిజం చెప్పడానికి ట్రై చేస్తున్న వేదవతితో అయితే, నాకు తెలుసు బుజ్జమ్మ, నువ్వు ఎలాంటి నిజము నా దగ్గర దాయవు, నువ్వు ఏదైనా సరే ముందు నాకే చెప్తావు, ఆ విషయం నాకు తెలుసు, అందుకే నేను అయినా పొరపాటున దాచేవేమోనని అడిగాను, కానీ వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అని చెప్పేసి అయితే రామరాజు అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే, నేను మీకు చాలా పెద్ద నిజమే దాచానండి అని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతితో, నువ్వు ఏ విషయమైనా నాకే చెప్తావు, ఆ విషయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది బుజ్జమ్మ, ఎవరైనా ఏదైనా దాస్తారేమో కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో నన్ను బాగా ఇచ్చేస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి వేదవతి అయితే చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.